నమో నారాయణాయ అండి. అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా. ఇవాళ సొరకాయల స్వామీజీ గురించి, ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశంలోని చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న నారాయణవనం అనే ప్రదేశంలో ఒక సిద్ధపురుషుడు జీవ సమాధి పొందారు. ఆయన పేరే శ్రీ సొరకాయల స్వామి. ఆంధ్రదేశంలో సొరకాయను ఆనపకాయ అనే పేరుతో కూడా పిలుస్తారు. సొరకాయ బాగా ముదిరిపోయి ఎండిపోయిన తరువాత దాంట్లో ఉన్న కండను మరియు గింజల్ని బయటకి తీసి ఆపై ఆ సొరకాయలో నీళ్లు పోసుకొని త్రాగేవారు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని సొరకాయ వాటర్ బాటిల్ అని కూడా అనొచ్చు. గ్రామ్య భాషలో దానికి సొరకాయ బుర్ర అని పిలుస్తారు. అంటే గ్రామీణ భాషలో పల్లెటూళ్ళల్లో వాళ్ళు అందరూ కూడా సొరకాయ బుర్ర అని పిలుస్తారనమాట. సొరకాయ బుర్రను ఆహారంగా తీసుకోవటానికి మరియు నీళ్లు త్రాగటానికి ఉపయోగించుకున్న కారణంగా ఆ స్వామికి సొరకాయ స్వామి అని పేరు వచ్చింది అని చెబుతారు. 1875 సంవత్సరంలో పుట్టిన ఈ సిద్ధపురుషుడు 1902 ఆగస్టు 9వ తేదీన జీవ సమాధి పొందారు. ప్రస్తుతం నారాయణవనంలో ఉన్న పాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా శ్రీ సొరకాయల స్వామి వారి సమాధి ఉన్నది. మహాయోగిగా గుర్తించబడిన ఈ సొరకాయ స్వామి జీవించి ఉన్న కాలంలో ఒక మతి చెడిన భిక్షకుడిగా సంచరిస్తూ ఉండేవారు. నల్లటి శరీర ఛాయతో పొట్టిగా ఉండే ఆకారంతో ఉండే సొరకాయ స్వామి మొదట్లో చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భిక్షాటకుడిగా సంచరించారు. చివరగా ఆయన నారాయణవనానికి చేరుకొని అక్కడే శాశ్వతంగా స్థిరపడ్డారు. ఈయన తలపై వెంట్రుకలు అట్టలు కట్టి ఉండేవి, అంటే జడలు కట్టే ఉండేవి అనేవాళ్ళు చూడండి, అలాగా ఉండేవన్నమాట. దానిపై ఒక తలపాగా ఉండేది. ఈయన తనలో తాను మాట్లాడుకుంటూ ఆ ప్రాంతంలోని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. దట్టంగా పెరిగిపోయిన బూడిద రంగు గడ్డంతో దాగిన ఆయన ముఖ మండలంలోని 2 నేత్రాలు ఒక విధమైన దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఉండేవి. ఆయన సమస్త జీవుల పట్ల ఒకే విధమైన ఆదరాన్ని చూపేవారు. ఆయన నారాయణవనం ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎవరైనా వ్యక్తి ఆయనకు నమస్కరించి ఆయన ఆశీస్సులు పొందినట్లయితే ఆ వ్యక్తి మరియు అతని కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మేలు జరిగేదట. కొంతమంది పరిశీలకులు అభిప్రాయ ప్రకారం ఈ స్వామి మొదట్లో ఆయన మేకలు కాస్తూ ఉండేవారని, ఆ సమయంలో ఆయనను ఒక యోగి కనిపించి ఆయనకు యోగ శాస్త్రాన్ని బోధించారని, ఫలితంగా ఆయనకు సిద్ధ విద్యలు లభించాయని తెలుస్తోన్నది. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం శ్రీ సొరకాయల స్వామి తిరుమలకి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో జన్మించారని, బాలుడిగా ఉన్నప్పుడే ఆయన దివ్య శక్తుల్ని పొంది ఆపై భిక్షాటన చేస్తూ తరువాత తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలో ఉన్న తిరువళ్ళూర్ గ్రామానికి వలస వెళ్ళిపోయారని, ఆపై అక్కడ వీధుల్లో భిక్షాటన చేస్తూ కాలక్రమంలో సిద్ధపురుషుడయ్యారని చెప్తూ ఉంటారు. శ్రీ సొరకాయల స్వామి జీవించి ఉన్న రోజుల్లో ఉన్నత వర్గాలకు చెందిన
ఎందరో వ్యక్తులు శ్రీ స్వామిని దర్శించి ఆయనకు తమ బాధలను వారు ఆయన ఆశీస్సులతో వారి బాధలు తొలగిపోయేవి. ఆ స్వామి పాదాలను తాకటం ఎంతో గొప్ప విషయంగా ఆనాటి ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలు భావించేవారని తెలుస్తున్నది. నారాయణ వనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. స్వామికి ఇక్కడే పద్మావతీదేవితో కళ్యాణం జరిగిందని చెబుతారు. వివాహం కాని వారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే అతి త్వరలోనే వివాహం యోగం పొందుతారని, ఈ నారాయణ వనంలో అధిక సంఖ్యలో సిల్క్ చేనేత పనివాళ్ళు ఉన్నారు. చెప్పాలంటే ఈ ప్రాంతం సిల్క్ ఉత్పత్తికి ఎంతో పేరు పొందినది. సొరకాయల స్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయన భక్తులకు అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ ఆయన తమను ప్రేమతో ఆశీర్వదిస్తున్నారని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేది. కొన్నిసార్లు ఆయన వద్దకు వచ్చిన రోగులకు వనమూలికలతో చేసిన లేపనాలను పూసి వారి రోగాలు నయం చేస్తూ ఉండేవారు. సమస్త జీవుల పట్ల కనికరాన్ని ప్రదర్శించారని శ్రీ సొరకాయల స్వామి తన భక్తులకు బోధిస్తూ ఉండేవారు. శ్రీ సొరకాయల స్వామి జీవ సమాధి పొందిన తరువాత కొంతకాలానికి ఆయన సమాధి మీద ఒక ఆలయం నిర్మించబడింది. ఆ ఆలయంలో ఇప్పటికీ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుండి మరియు తమిళనాడు నుండి ప్రతిరోజు అనేక మంది భక్తులు శ్రీ సొరకాయ స్వామి సమాధిని దర్శించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆయన సమాధిని దర్శించిన వారికి తప్పనిసరిగా కోరికలు తీర్తాయని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలోకి ఎలా చేరాలి అది కూడా మనం తెలుసుకుందాం. ఈ నారాయణ వనానికి మనం ఎలా చేరుకోవాలి కూడా తెలుసుకుందాం. మద్రాస్ రైల్వే విభాగానికి చెందిన ఈశాన్య రైలు మార్గంలో తగిలే పుత్తూరు రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం ఉన్నది. తిరుపతి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం ఉన్నది. తిరుపతి నుండి నారాయణవనానికి విస్తారంగా బస్సు సౌకర్యం ఉన్నది. తిరుపతి నుండి చెన్నై వెళ్ళే రైలు మార్గంలో పుత్తూరు రైల్వే స్టేషన్ తగులుతుంది. అక్కడ రైలు దిగి అక్కడి నుండి ప్రైవేట్ వాహనాల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అసలు ఇప్పుడు స్వామి జననం ఎప్పుడైందో తెలుసుకుందాం. శ్రీ సొరకాయల స్వామివారు దత్త సాంప్రదాయానికి చెందిన పరిపూర్ణులైన మహనీయులు. శ్రీ షిరిడి సాయిబాబా వల్లే స్వామివారు కూడా ఎక్కడ పుట్టారో ఎప్పుడు పుట్టారో వారు తల్లిదండ్రులు ఎవరో నిశ్చయంగా తెలియదు. వారు కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉన్నప్పటికీ నారాయణవనంకు చుట్టుప్రక్కల నివసించిన 4-5 తరాల వారికి మాత్రమే స్వామివారి ఎప్పుడూ సుమారు 60-70 సంవత్సరాల వయసులో ఉన్నవారు వలె కనిపించేవారట. ఇప్పుడు ఆ స్వామి రూపం ఎలా ఉందో తెలుసుకుందాం. స్వామి దేహం చామన ఛాయ రంగులో కొంచెం పొట్టిగా ఉండేది. జడలు కట్టిన శిరోజాలతో వక్షస్థలం వరకు పెరిగిన పొడుగైన తెల్లని గడ్డంతో తలపైన పెద్ద తలపాగాను చుట్టుకొని మోకాళ్ళ పై వరకు కట్టుకున్న పంచెతో భుజంపై ఉత్తరీయంతో ఉండేవారు. వజ్రాల వలె మెరిసే వారి కన్నులు ప్రశాంతము గంభీరము బ్రహ్మ వర్చస్సుతో నిండిన వారి ముఖము వారిని చూచినంతనే చూపరులకు వారి గొప్పతనాన్ని తెలియజేసేవిగా ఉండే. స్వామి ఎక్కడ ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంలో గడిపేవారు. ఇప్పుడు స్వామి ఎక్కడెక్కడ సంచరించారో చూద్దాం. స్వామి నారాయణ వనానికి చుట్టూ ఉన్న గ్రామాలలో అడవులలో సుమారు 10
20 మైళ్ళ దూరం వరకు కాలినడకన తరచుగా సంచరిస్తూ ఉండేవారు. స్వామి వారి నడక చాలా వేగంగా ఉండేది. ఎంత దూరమైనా అనాయాసంగా నడిచేవారు. నారాయణవనం ప్రదేశమంతా కొన్ని శతాబ్దాల పాటు స్వామివారి పవిత్ర పాదధూళితో పునీతమైన పుణ్యక్షేత్రం అది. పుణ్యభూమి అని కూడా గుర్తుంచుకోవాలి మనం. స్వామివారు భిక్షాటన ఎలా చేసేవారో చూద్దాం ఇప్పుడు. శ్రీ స్వామివారు నియమంగా భిక్ష చేసేవారు. ఒక చేతిలో వెదురు కర్రను ఊతంగా అంటే సపోర్ట్ అన్నమాట పట్టుకొని, మరొక చేతిలో ఆయనతో ఎప్పుడూ ఉండే 2 కుక్కల మెడకు కట్టిన త్రాడును పట్టుకొని, వీపుపై ఒక బట్టల మూటలతో ఆయనకు భిక్షగా ఇచ్చిన పదార్థాలు వేసుకోవడానికి ఒక సొరకాయ బుర్రను భుజానికి తగిలించుకొని 4-5 భక్తుల ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు. అలా లభించిన భిక్షలో స్వామి రుచి పట్టించుకునేవారు కాదు. కొద్దిగా మాత్రమే తిని మిగిలినదంతా కుక్కలకు, ఇతర జీవులకు ఆహారంగా పెట్టేవాళ్ళు. స్వామివారి ధుని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. షిరిడి సాయిబాబా వల్లే గొప్పగా మూడి శ్రీ వెంకయ్య స్వామి వారి వలె స్వామివారు కూడా నిరంతరం తామున్న చోట ధుని అంటే అగ్ని గుండం వెలిగించేవారు. ఆ ధునిలోని విభూతిని ప్రసాదంగా భక్తులు ధరించేవారు. స్వామివారు సమాధి చెందడానికి ముందు అంటే 1902 సంవత్సరానికి ముందు వెలిగించిన పవిత్ర ధుని నేటికి వారి ఆలయం వద్ద కొనసాగుతూనే ఉన్నది. ఎందరో భక్తులు నేటికి ఆ విభూతిని శ్రద్ధతో ధరించి తమ ఆపదలను, ఆరోగ్య సమస్యలను, మానసిక సమస్యలను తొలగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారు కారుణ్యం ఎలాంటిదో చూద్దాం. తీవ్రమైన కష్టాలలో ఉన్న చూడగానే కరుణామూర్తి అయిన స్వామి కన్నీరు కార్చేవారు. కొందరు బాధితులకు తామే స్వయంగా సేవ చేసేవారు. దుఃఖితుల గొడును సానుభూతితో వినేవారు. తమ అమృత వాక్కులతో బాధితులకు స్వంతన కల్పించేవారు, అంటే శాంతి కల్పించేవారు అన్నమాట. ఆయన వాక్కులతో తమ తపశ్శక్తితో వారి కష్టాలను తొలగించేవారు. కొందరికి మందులను సూచించి తగ్గించేవారు. కొన్నిసార్లు స్వామి సూచించే మందులు వైద్య సూత్రాలకు విరుద్ధంగా ఉంటూ కూడా కేవలం స్వామి సంకల్పం వల్ల రోగాలను తగ్గించేవి. మరికొందరికి తాము త్రాగే నీళ్లు లేదా తమ చేతిలో పిడికెడు మెతుకులను లేదా చిటికెడు మట్టిని ఇచ్చి ఆరోగ్యం భాగ్యాలని ప్రసాదించేవారు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాలు ఉన్నవారిని ముందుగానే హెచ్చరించి వారికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని అనుగ్రహించేవారు స్వామి. కేవలం మనుషుల ఎడలే కాక మూగజీవులపైన కూడా తన అపార కరుణను వర్షించేవారు స్వామి. ఇప్పుడు కొన్ని స్వామి లీలల గురించి తెలుసుకుందాం. భక్త రక్షణ కోసం స్వామివారి ద్వారా ప్రకటమైన లీలలు లెక్కలేలన్నీ ఉన్నాయి. చనిపోయిన వారిని బ్రతికించారు, రోగుల బాధలు తొలగించారు, మూగజీవుల కష్టాలు తీర్చారు, రాబోయే ఆపదలను ముందుగానే సూచించి తొలగించారు, పిశాచ బాధలను తొలగించారు, భక్త రక్షణకై పంచభూతాలను శాసించారు, భక్తుల ధర్మబద్ధమైన కోర్కెలనేటిని తమ తపశ్శక్తితో తీర్చారు. వారి యందు పూర్ణమైన విశ్వాసం కలిగిన వారికి అవసరమైన దివ్యానుభవాలను ప్రసాదించారు.
ఎందరినో సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. నేటికి వారిని ఆశ్రయించిన వారిని వారి సమాధి చెంత నుండే ముందు వలనే నడిపిస్తున్నారు. ఇప్పుడు మనం స్వామివారి మహాసమాధి గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామివారు సమాధి చెందడానికి 10 సంవత్సరాల ముందే నారాయణవనంలో ఏటి ప్రక్కన ఒక ప్రత్యేక స్థలం ఎంపిక చేసి అందులోని ముండ్ల పొదలను వారే కొట్టేసి వేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వామివారు అక్కడి నేలనంతా మిట్ట పల్లాలు అంటే ఎత్తు పల్లాలు లేకుండా సరిచేస్తూ శుభ్రం చేసేవారు. తమతో పాటు భక్తులను కూడా తీసుకుని పోయి కాయ కష్టం చేయనిదే ఫలితం రాదని బోధిస్తూ వారి చేత కూడా పని చేయించేవారు. ఒకనాడు వారే ఆ ప్రదేశంలో ఒక చోట రాయి విసిరి అక్కడే భవిష్యత్తులో తమ సమాధి రాబోతుందని తమదైన మార్మిక భాషలో తెలియచేశారు. స్వామి శరీర త్యాగం చేయడానికి 4 సంవత్సరాల ముందుగానే తాము సమాధి చెందబోయే రోజుని చెంగల్వరాయ మొదలియార్ మొదలైన భక్తులకు సూచనగా తెలియజేశారు. కొన్ని శతాబ్దాల పాటు తమ భౌతికమైన ఉనికితో నారాయణవనం పరిసర ప్రాంతాలన్నింటినీ పునీతం చేసిన స్వామి వారు 1902 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ శుభకృత నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి శనివారం నాడు తమ భౌతిక కాయాన్ని విడిచి అనంత విశ్వ చైతన్యంలో కలిసిపోయారు. స్వామివారు ముందుగా సూచించిన ప్రదేశంలోనే నేడు మనం దర్శించుకుంటున్న వారి సమాధి మందిరం వెలసింది. స్వామి నిత్య సత్యాలు. గొలగమూడిలో శ్రీ వెంకయ్య స్వామి వారిని మీరు శరీరం విడిచిపెట్టిన పోయిన తరువాత మా సంగతి ఎలా అని అడిగిన భక్తులతో పొయ్యేదెక్కడికేయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే గదయ్యా అని చెప్పారు. ఈ మాటలు శ్రీ సొరకాయల స్వామివారి విషయంలో కూడా పరమ సత్యాలు అనడానికి నేటికి ఎన్నో దివ్యమైన అనుభూతులను పొందుతున్న అనేక మంది భక్తుల జీవితాలే నిదర్శనం. స్వప్న సందేశాల ద్వారా, భౌతిక దర్శనాల ద్వారా, మన హృదయంలో కలిగించే ప్రేరణ ద్వారా, మన చుట్టూ ఉన్నవారి హృదయాలలో కలిగించే ప్రేరణ ద్వారా మనకు ఎదురయ్యే పరిస్థితులలో అనూహ్యమైన మార్పు తీసుకురావడం ద్వారా నేటికి తనను ఆశ్రయించిన భక్తులను స్వామివారు కంటికి రెప్పవల్లే కాపాడుకుంటూ వారిని ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన అనడానికి అనేక మంది భక్తుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. స్వామి అనుగ్రహాన్ని పొందడం ఎలా? స్వామివారితో మనం ఎంతగా మానసిక అనుబంధాన్ని పెంచుకుంటామో అంతగా వారి రక్షణ, సాన్నిధ్యం మనకు అనుభవం అవుతాయి. అలా వారితో ఆత్మీయతను, అనుబంధాన్ని పెంచుకోవడానికి చేయవలసింది వారి చరిత్ర నిత్య పారాయణ శ్రద్ధగా చేసుకుంటూ వారి లీలను, బోధలను సాటివారితో పంచుకోవడం, వారి పటానికి ఇంట్లో నిత్యం శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవటం, వీలైనప్పుడల్లా స్వామివారిని దర్శించుకొని వారి సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేయడం, అక్కడి ధునిలో సమిధలను సమర్పించుకోవడం, అందరిలోనూ స్వామివారియే ఉన్నారనే సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇబ్బందులలో ఉన్నవారికి మనం చేయగలిగిన సేవ చేస్తూ ఉండటం, స్వామివారి బోధనలను మననం చేసుకుంటూ వారికి ప్రీతి
కలిగించేటట్లుగా మన జీవిత విధానాన్ని మార్చుకోవడం ప్రయత్నించడం మంచిది. చూశారు కదండి, మనం సొరకాయల స్వామి వారి గురించి తెలుసుకున్నాం కదా. మన జీవిత శైలిని ఎలా మార్చుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. మన దేశంలో ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్నారు. ఆ సిద్ధపురుషుల జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకొని మనము ఎలా ఉండాలో, మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చేసుకుంటూ ఆ భగవంతుడిని నమ్ముకుని ఆ భగవంతుడి మీద శ్రద్ధ కలిగి ఉండాలని ఆశిస్తూ వచ్చే భాగంలో కలుసుకుందాం ఇంకొక సిద్ధపురుషులతో. ఓం నమో నారాయణాయ.